ఈరోజు దారెల పంచాయతీ కేంద్రంలో దారెల పంచాయతీలో ఉన్నటువంటి వార్డు మెంబర్లు, ఎస్ఆ కమిటీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు అందరి కలిసి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. పంచాయతీ వ్యాప్తంగా ఎక్కడ కూడా సారా కానీ గంజాయి కానీ ఎవరు అమ్మకూడదని. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ప్రజలందరికీ కూడా అనేక మార్లు రిక్వెస్టులు చేసింది. ఏదైతే సారా ఏదైతే ఉందో అది అమ్మటం వల్ల అనేక మంది ప్రాణాలు పోవటం కానీ, అనేక మంది జీవితాలతో చెలగాటం ఆడటం కానీ, చట్ట విరుద్ధమైనటువంటి గంజాయి ఏదైతే ఉందో గంజాయి జోలికి ఎవరు వెళ్ళినా వాళ్ళకి 6 నెలల నుంచి సంవత్సరం 2 సంవత్సరాల పాటు జైలుకి వెళ్ళే పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చట్టాల్లో ఉన్నాయి. సారా అమ్మటం వల్ల అనేక మందికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. పంచాయతీ ప్రజలు ఎవరైనా సారా అమ్మినా మాకు సమాచారం ఇవ్వాలి, లేదు ముంచెంగుపుట్టు పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి, లేదు పాడేరులో ఉన్నటువంటి ఎక్సైజ్ పోలీసు వారికి సమాచారం ఇవ్వమని నేను ప్రజలందరినీ కూడా కోరుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైతే సారా అమ్మారో దయచేసి ఈ క్షణం నుంచి వాళ్ళందరూ కూడా వదిలేయాలని పంచాయతీ పెద్దలందరూ కూడా కలిసి ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మత్తుకి ఎవరు బానిస కావద్దు, మత్తుకి బానిస అయ్యేటట్టు ఎవరు చేయవద్దని చెప్పి ప్రజలందరికీ కోరుతున్నాం. ఎవరైనా అమ్మినట్లయితే నేరుగా మేమే ఎక్స్చేంజ్ వాళ్ళకి కానీ పోలీస్ వారికి కానీ సమాచారం ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని ప్రజలకి ఒక పక్క రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంకో పక్క హెచ్చరించడం కూడా ఈ సందర్భంగా జరుగుతుంది. అందుకనే సారా అమ్మే కార్యక్రమాలు కానీ తాగే కార్యక్రమాలు కూడా ఎవరు చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా పంచాయతీ ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.